నమస్కారం అండి. నమస్కారం హేమ గారు. బాగున్నారండి? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నానండి. మన చెప్పండి. భారతదేశాన్ని చాలా మంది చక్రవర్తులు పరిపాలించారు. ఆ పరిపాలించిన చక్రవర్తులు అందరికీ లేని ఒక ముందు నామం ది గ్రేట్. అశోక ది గ్రేట్. అశోకుడికి మాత్రమే ఎందుకుంది? మౌర్య చక్రవర్తులలో అశోకుడు అంత గొప్పవాడా? అశోక ది గ్రేట్ అని అశోకుడికి ది గ్రేట్ అనే బిరుదుని ఇంగ్లీష్ వాడు తగిలించారు. అశోకుడు మౌర్య చక్రవర్తులలో గొప్పవాడు అని చరిత్ర పాఠాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే వాస్తవం చూస్తే మౌర్యవంశపు గొప్పతనాన్ని పతనం చేసిన వాడు అశోకుడు అని మనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మౌర్యవంశపు ఆరంభం ఎలా అయిందో మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, అలెగ్జాండర్ దండయాత్రను మనం పరిశీలించవలసి వస్తుంది. ఆ సమయంలో భారతదేశంలోని పశ్చిమ సరిహద్దులోని వాయవ్య సరిహద్దులోని ప్రాంతాలు కొన్ని గ్రీకుల ఆక్రమణలోకి వెళ్ళాయి. అప్పటికి ఉత్తర భారతదేశపు చక్రవర్తులైన నందులు వాటిని విముక్తి చేయడానికి ఏ ప్రయత్నము చేయలేదు. చాణక్యుడు, చంద్రగుప్తుడు కలిసి ముందు గ్రీకుల ఆక్రమణలో ఉన్న భారత భూభాగాలని విముక్తం చేసి గ్రీకు సత్రపులను అందరినీ కొందరిని చంపేసి కొందరిని తరిమి కొట్టి మళ్ళీ మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుని నందులని తొలగించి నందవంశ నిర్మూలనం చేసి చంద్రగుప్తుడు మొదటి చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకుని మౌర్య వంశాన్ని ఆరంభించాడు. ఆ తరువాత కొంతకాలానికి అలెగ్జాండర్ తర్వాత అతను జయించిన తూర్పు సామ్రాజ్య భాగాల తన వాటాగా స్వీకరించిన సెల్యూకస్ మళ్ళీ భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చాడు. చంద్రగుప్తుడు చాణక్యుని మార్గదర్శనంలో ఆ గ్రీకు సైన్యాన్ని తరిమి కొట్టి చంద్రగుప్తుడి ఆధ్వర్యంలో అతని నాయకత్వంలో మన భారత సైన్యాలు గ్రీకు సైన్యాలని ప్రపంచంలో ఎదురు లేని వాళ్ళ వ్యూహ సామర్థ్యాన్ని తుక్కు చేసి కొట్టి మన భారతదేశపు సరిహద్దులని రక్షించుకున్నాయి. అది అటువంటి వైభవంతో ప్రారంభమైన మౌర్య సామ్రాజ్యం ఆనాడు భారతదేశానికి సైంటిఫిక్ బార్డర్స్ అంటే శాస్త్రీయంగా భద్రమైన సరిహద్దులు ఉన్నాయని చెప్పుకుంటాం. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు బర్మా వరకు. ఆ తరువాత ఎప్పుడు భారతదేశానికి అటువంటి సరిహద్దులు ఏర్పడలేదు. కనుక మౌర్య చక్రవర్తులలో నిజంగా గొప్పవాడు, గొప్పదనాన్ని ఘనతని సాధించి తన వారసులకు ఇచ్చిన వాడు చంద్రగుప్తుడు, అతనికి మార్గదర్శనం చేసిన చాణక్యుడు. అశోకుడికి వారసత్వంగా ఈ ఘనమైన మౌర్య సామ్రాజ్యాధిపత్యం వచ్చింది. అతడు అది పతమైపోవడానికి కావలసిన బీజాలు వేసి వెళ్ళాడు. కనుక అశోక ది గ్రేట్ అంటే అతను గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ సామ్రాజ్యం అతను సంపాదించుకున్నది కాదు, అతను భద్రంగా వదిలిపెట్టి వెళ్ళేది కాదు. కనుక అశోక ది గ్రేట్ అనే మాటని భారతదేశపు ఘనత దృష్టితో ఆలోచించుకుంటే అంగీకరించడం చాలా కష్టం. అంటే కొన్ని ప్రజోపయోగకరమైన పనులను చేశాడు. చెట్లు నాటించాడు, రహదారులు వేయించాడు, ఇంకా ప్రజలకి చాలా ప్రజా సంక్షేమానికి కావలసిన పనులు చాలా చేశాడు అన్నమాట వాస్తవం, కాదనలేము. అయితే అన్నిటికన్నా కీలకమైన సామ్రాజ్య భద్రత దెబ్బతినడానికి అశోకుడు బీజాలు వేశాడని చెప్పాలి. కనుక ఈనాటి దృష్టితో, ఈనాడు ఏంటంటే భారతదేశం భద్రత సమగ్రత గురించి మనకి ఆలోచన ఎక్కువైంది, అవగాహన ఎక్కువైంది. ఈ దృష్టితో చూస్తే అశోకుడు గ్రేట్ అని మనం అనలేం. అతను అనుభవించిన గొప్పదనం అంతా అతని పూర్వులు చాణక్యుడు, చంద్రగుప్తుడు ఇచ్చినది.
దాన్ని ఇతను భద్రపరిచి తర్వాత వాళ్ళకి అందించేవాడలేదు, పతనం చేశాడు. మరి అదేంటండి, అశోకుడిని అహింసకి మారు పేరు అని, ఆ యుద్ధంలో ఆ జరిగిన మారణకాండను చూసి తట్టుకోలేక ఇంక అసలు నేను యుద్ధమే చేయను అని విరమించుకున్నాడు అని అంటారు. ఇక్కడ నిజం, అది చారిత్రక సత్యం. అయితే ఇతను సామ్రాజ్యానికి వచ్చిన కొంతకాలానికి ఇంచుమించు దేశంలో చాలా భాగం అతని వశంలోకి వచ్చి ఉంది, పూర్వులు ఇచ్చింది. కళింగ దేశం స్వతంత్రంగా ఉంది. కళింగ దేశం, కళింగ రాజ్యం అనండి. దాన్ని వశం చేసుకుందామని వెళ్ళి యుద్ధం చేశాడు. ఘోరంగా కళింగులు మౌర్య సైన్యాన్ని ఎదిరించారు. భీకర యుద్ధంలో కళింగ సైన్యాన్ని ఓడించి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు అశోకుడు. అయితే ఆ యుద్ధంలో 1,00,000 మంది పైగా సైనికులు చనిపోవడం, అంగవికలురు కావడం, అనేక కుటుంబాలు దిక్కు లేకుండా పోవడం, ఇటువంటి యుద్ధంలో జరిగే దారుణాలు అతనికి అంటపడ్డ యుద్ధం అయిపోయాక. దానితో అతని మనసు ద్రవించి ఎంత హింస చెయ్యకూడదు, ఇంక నేను యుద్ధాలు చేయను అని నిశ్చయించుకున్నాడు. తాను చేసిన దండయాత్రలో జరిగిన హింసాకాండకి అతను పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఉపగుప్తుడు అనే ఒక బౌద్ధ గురువు సూచనతోటి బౌద్ధ మతం స్వీకరించాడు. అహింసా సిద్ధాంతాన్ని బోధించి హింస చేయకూడదు, అహింస పరమధర్మము అని బోధించే బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత తన సామ్రాజ్యాన్ని ఏం చేసి ఉండవలసింది అని మనం ఆలోచించాలి. అతను వ్యక్తిగతంగా ఒక పశ్చాత్తాపంతో, కరుణతోటి, ఇంకా హింస చేయకూడదు అనే సదుద్దేశంతో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. స్వీకరించి ఏం చేయవలసింది? బౌద్ధ భిక్షువుగా మారి సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసింది. ఆ పని చేయకుండా సింహాసనాన్ని, సామ్రాజ్య ఆధిపత్యాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. సామ్రాజ్యాన్ని అహింసని ఒక మఠంగా మార్చాడు. అహింస మంచిదే కదా అంటే, ఇది అహింస మంచిదా కాదా అనే ప్రశ్న సగం ప్రశ్న. అవును, అంటే గాంధీ గారి సత్యంలా ఉంటుందన్నమాట. అది ఎప్పుడు మంచిది, ఎవరికి మంచిది, ఎప్పుడు మంచిది కాదు. ఉదాహరణకి మనం ఈనాటి పరిస్థితులతో చూస్తే, మనకి పహల్గాంలో టెర్రరిస్టులు చాలా మందిని చంపేశారు. తిరిగి హింస చేయకూడదు, అహింసనే పాటిద్దామని చెప్పి మనం దానికి అహింసాపరంగా స్పందించామనుకోండి, మంచి ఫలితం ఉంటుందా? ఉండేదా? ఉండదు. పైగా సామ్రాజ్యాన్ని కనుక శత్రు భయం ఉన్నప్పుడు, ఆయుధాలు పుచ్చుకుని మీ మీద దాడి చేసి హింసిస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మీ ఆస్తులను దోచేస్తాం, మీ రాజ్యాన్ని మింగేస్తాం అనే శత్రువులు ఉన్నప్పుడు వాళ్ళని హింసతోటి ఎదుర్కోవాలి. వాళ్ళ పట్ల అహింసను పాటిస్తే అనర్థం జరుగుతుంది, సర్వనాశనం జరుగుతుంది. అహింస అనేది చాలా ఉత్తమమైన ప్రవర్తన, కానీ ఏకపక్షంగా పాటించవలసిన సుగుణం కాదు అది. అవునండి, 2 పక్షాలు, ఒకటి హింసని పాటిస్తూ ముందుకు వచ్చి దాడి చేస్తున్నారు, రెండో వాళ్ళు అహింస ఎదురు పెడుతున్నారు. అవతల వాడు ఏమాత్రము సద్బుద్ధి, మానవత్వం లేదు, అప్పుడు జరిగేది వినాశనం. అహింస పాటించిన వాడికి, సుగుణమైన అహింసను పాటించేవాడికి వినాశనం జరుగుతుంది. కనుక ఏకపక్షంగా సుగుణమే కానీ అహింస ఏకపక్షంగా పాటించవలసిన సుగుణం కాదు. ఇంకా ఏమిటంటే, రాజ్యపాలకులు, రాజ్యాన్ని రక్షించే సైన్యము పాటించదగిన సుగుణం కానే కాదు. విడిగా వ్యక్తిగత జీవితం పాటించుకోండి, ఎవరిని సంపద్దు, మాంసం తినద్దు, ఎవరికి అపకారం చేయకుండా ఒక చోట గృహస్థ జీవితం గడపచ్చు, తపస్సు చేసుకోవచ్చు, దైవచింతన చేసుకోవచ్చు, తప్పలేదు. రాజ్యాధిపత్యంలో ఉన్నాక
శత్రువు హింసతో వచ్చి దాడి చేసి ఈ ప్రజలని నరికి గోగులు పెడుతూ ఉంటే అతని హింసతో ఎదుర్కొని ఓడించి దేశ ప్రజల్ని రక్షించక తప్పదు. రాజు యొక్క ప్రధాన కర్తవ్యం అది, సైన్యం యొక్క ప్రధాన కర్తవ్యం అది. అశోకుడు దీనిని విపరీతం చేశాడు. దానివల్ల కలిగిన నష్టం ఏంటండి? నష్టమా? సామ్రాజ్యానికి రాజు మిగతా వ్యవస్థలన్నీ దేనికి నడుస్తాయి. వ్యవసాయం ఎవరికొరు చేసుకుంటారు, వైద్యం ఎవరికొరు చేసుకుంటారు, విద్య గురువులు చెప్తారు, శిష్యులు వింటారు. కానీ రాజు యొక్క ప్రధాన కర్తవ్యం, పరిపాలనా వ్యవస్థ యొక్క ప్రధాన కర్తవ్యం అంతర్గత నేరస్తుల నుంచి, బాహ్యంగా చేసే దండయాత్రల నుంచి రాజ్య ప్రజలని రక్షించడము. దీనిని అశోకుడు ఉల్లంఘించాడు. సైన్యాన్ని నిర్వీర్యం చేశాడు, అహింసా ప్రచారం చేశాడు. క్రోధం లేకుండా చేయించాలి, ఆయుధ బలం కలిగి ఉండడం, హింసామయమైన ప్రవర్తన అది మంచిది కాదు అనేవి రాజ్యం మొత్తం మీద ప్రచారం చేశాడు. సైన్యంలో ప్రచారం చేశాడు, సైన్యాన్ని నిర్వీర్యం చేశాడు. సైన్యం ఎలా ఉంటుంది? యుద్ధం వచ్చినప్పుడు యుద్ధాలు చేస్తుంది, యుద్ధం లేనప్పుడు ఆయుధ సాధన చేస్తుంది. వ్యూహాలని ఆచరించుకుంటూ అలా వస్తే ఎలా యుద్ధం చేయాలి, ఎలా వస్తే యుద్ధం చేయాలి, ఏ వ్యూహం ఏ పరిస్థితుల్లో ఉపయోగం, ఈ వ్యూహాలని సాధన చేసుకుంటూ పరిశీలించుకుంటూ ఉంటుంది. నిత్య యుద్ధ సన్నద్ధత ఉంటుంది. అలా లేకపోతే ఆ రాజ్యానికి భద్రత లేదు. అంటే అతివ్యాప్తి దోషం పట్టించాడు అహింసా సిద్ధాంతానికి. అతివ్యాప్తి అంటే ఎక్కడ అన్వయించకూడదు, ఎక్కడ పాటించకూడదు అక్కడ అహింసను పాటించాడు. దానితో గ్రీకులను ఓడించి శత్రు భీకరమైన సామర్థ్యంతో చెలరేగిపోతూ వైభవంగా ఉన్న మన భారతదేశ సైన్యం నిర్వీర్యం అయిపోయింది. తర్వాత దేశ రాజ్యంలో ప్రజలలో ఆయుధ సాధన, బల సాధన, పరాక్రమ ప్రదర్శన అని వాటి పట్ల ఉత్సాహం చచ్చిపోయింది. ఏ విద్యకైనా రాజులు ఆదరిస్తారు, పోషిస్తారు, సమాజం గౌరవిస్తుంది, మెచ్చుకుంటారు, ప్రశంసిస్తారు అన్న పరిస్థితి ఉంటే ఆ విద్యను ప్రజలు సాధన చేస్తారు. మంచి వీరులు ఆయుధ సాధనలో మంచి నైపుణ్యం గల వాళ్ళు తయారవుతారు, వాళ్ళు సైన్యాలు చేరుతారు, సామ్రాజ్యాన్ని రక్షిస్తారు. ఆ పరిస్థితి పోయి సైన్యం బలహీనపడింది. అలెగ్జాండర్ సమయంలో ఆక్రమణకు గురైన దేశ ప్రాంతాలని చాణక్యుడు, చంద్రగుప్తుడు విముక్తి చేశారు. ఆ తరువాత ఆఫ్ఘనిస్తాన్ బయట హిందూకుష్ పర్వతాల అవతల బ్యాక్ట్రియాలో గ్రీకులు సామ్రాజ్యాన్ని స్థాపించుకుని పరిపాలించారు. కానీ 125 సంవత్సరాల వరకు వాళ్ళు భారతదేశం వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే భారత సైన్యం శత్రుభీకరం. దీని పేరు చెప్తే సెల్యూకస్ అలెగ్జాండర్ కి డెప్యూటీ అయిన సెల్యూకస్ తీసుకొచ్చిన గ్రీకు సైన్యాన్ని చంద్రగుప్తుడి సైన్యం ఓడించి తరివేసింది. అప్పటికి క్షీణదశలో ఉన్న భారత సైనిక సామర్థ్యాన్ని, రాజ్య పాలనా వ్యవస్థని చాణక్యుడు గురుత్వం వహించి చంద్రగుప్తుడికి పునర్నిర్మాణం చేసి మంచి పటిష్టమైన పరిస్థితిలో నిలబెట్టాడు. ఎంత పటిష్టమైన పరిస్థితి అంటే అలెగ్జాండర్ మనకి దండయాత్రకి వచ్చినది తన తండ్రి కనిపెట్టి తనకు నేర్పిన ఒక కొత్త వ్యూహం, మ్యాసిడోనియన్ ఫెలాంక్స్ అంటారు. అది తండ్రి ఫిలిప్ కనిపెట్టాడు. అంటే కొద్దిపాటి సైన్యం ఒక రకమైన బాంచి 21 అడుగుల ఈటెలతోటి ఒక దూలంలాగా ఏర్పడి భయంకరంగా దాడి చేస్తారు. ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద సైన్యం అనేది దాన్ని ఆపుకోలేరు. ఆ ఫెలాంక్స్ వ్యూహంతో అలెగ్జాండర్ విశ్వవిజేత అయ్యాడు. అసలు అతని తండ్రే విశ్వవిజయానికి రావాల్సిన వాడు. అతను తన కూతురి వివాహ సమయంలో హత్యకు గురై చనిపోవడంతో అలెగ్జాండర్ చిన్న వయసులోనే అతని ఆధిపత్యం తీసుకుని అతను నేర్పిన వ్యూహ నైపుణ్యంతో విశ్వవిజయ యాత్ర చేశాడు. అలెగ్జాండర్ తోట గ్రీకు సైన్యానికి ఆ వ్యూహం అలవాటైంది.
సదే వ్యూహం ఆ సైన్యంతో మంచి వ్యూహ సామర్థ్యంగా సైన్యంతో చంద్రగుప్తుడి మీదకి దాడి చేశాడు. అలెగ్జాండర్ ప్రపంచంలో ఎవరు ఎదిరించలేని ఆ సైన్యాన్ని ఎదిరించి కౌటిల్యుడి మార్గదర్శనంలో చంద్రగుప్తుడు ఓడించాడు. అంటే భారత సైన్యం యొక్క పరాక్రమం ఎంత అర్థం చేసుకోండి. ఆ పటిష్టత, సామర్థ్యం అశోకుడి అహింసా బోధన వల్ల, అహింస తప్పని కాదు, రాజు సైన్యము పాటించవలసిన ధర్మం కాదు, అశోకుడు రాజుగా ఉండి తాను పాటించాడు. తన సామ్రాజ్య పీఠం మొత్తాన్ని అహింసా ప్రచారం చేసే మఠం కింద మార్చేశాడు, సైన్యాన్ని నిర్వీర్యం చేశాడు. దీనితో మిల్లిమిల్లిగా గ్రీకులు వాయువ్య లోని భారత సామ్రాజ్య భాగాలను కబళించడం మొదలుపెట్టారు. అశోకుడితో మొదలైంది ఏంటంటే భారతదేశ ఘనత కాదు, వైభవం కాదు, భారతీయ మౌర్య సామ్రాజ్యపు క్షీణత మొదలైంది. ఇతను పైగా దేశంలోని బ్రాహ్మణులకు, క్షత్రియులకు మాత్రం ప్రోత్సాహం ఇవ్వకుండా యజ్ఞయాగాదులను నిషేధించాడు, మాంసాహారాన్ని, వేటని నిషేధించాడు. యజ్ఞయాగాదులు కూడా నిషేధించాడండి. అవి పశుహింస ఉంది వాటిలోనే. దీనివల్ల సామ్రాజ్యంలో ఒక నిర్వీర్య పరిస్థితి ఏర్పడింది. బౌద్ధ భిక్షులను ప్రోత్సహించేవాడు. సామ్రాజ్యంలోని ఉన్నత పదవులలో రజ్జుకులు అనేవారు ఈ బౌద్ధ భిక్షువులు నియమించేవాడు. ప్రజలని బౌద్ధ మతం తీసుకొని భిక్షువులుగా మారనే ప్రోత్సహించేవాడు. బౌద్ధ భిక్షువులు ఏం చేస్తారు? వారు సంపదను సృష్టించరు, సంపదను ఆర్జించరు, ఏ పని చేయరు. సమాజం భిక్ష చేస్తూ వీళ్ళు పెట్టిన భిక్షతో జీవిస్తూ ఉంటారు. లేదా వాళ్ళకి రాజుగారు విహారాలు కట్టించేవాడు. ఆ విహారాల్లో ఉంటూ రాజుగారి ఖజానాలోని డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళ పోషణ జరుగుతూ ఉండేది. ఇలా డబ్బు ఎలా వస్తుంది? పరదలు కట్టే పని వల్ల. అవును, కష్టపడే ప్రజలందరూ సన్యాసులుగా మారిపోతే ఇంకేమి వాళ్ళు పని చేస్తారు? ఇంకా పని చేసే రైతులు, క్షత్రియులు, బ్రాహ్మణులు వీళ్ళు కట్టే పన్నులతో నిండిన రాజకోశాగారంలోంచి ఏ పని చేయకుండా కేవలం అహింస ప్రచారం చేస్తూ, అబ్బాయి పరాక్రమం మంచివి కాదు, ఆయుధాలు మంచివి కావని బోధన చేస్తూ తిరిగి బౌద్ధ భిక్షువుల పోషణ జరిగేది. అంటే బౌద్ధ మతం మంచి, దాని తాత్విక సిద్ధాంతాల గురించి ఇప్పుడు మనకు వద్దు, అవి మంచి వచ్చాడో వేరే విషయం. రాజ్య పాలన, సమాజ జీవితంలో వాటి ప్రభావం గురించి మనం చెప్పుకుందాం. రాజకోశాగారం మీద బౌద్ధ భిక్షువులు పెద్ద సంఖ్యలో పెరిగిపోయి ఉచితంగా భోజనాదులు చేస్తూ ఉంటే దాని ఫలితం ఏమవుతుంది? అంతే. సమాజంలో అది మన హిందూ సమాజంలో అహింస పాటించేవాడు కొందరు, యుద్ధం చేసేవాడు కొందరు, వ్యాపారం చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు కొందరు. ఈ రకమైన వైవిధ్యంతో కూడిన, వైవిధ్యం వల్ల ఏర్పడిన సమగ్రత మన హిందూ సమాజంలో, హిందూ ధర్మంలో ఉండేది. అశోకుడు ఈ సంతులనాన్ని, సమగ్రతని చెడగొట్టాడు. క్రమంగా దేశ సామ్రాజ్యంలోని భాగాలు విడిపోయి స్వతంత్ర ప్రకటించుకున్నాయి. గ్రీకులు వాయువ్య ప్రాంతం నుంచి మెల్లిగా సామ్రాజ్య భాగాలని కబళించడం మొదలుపెట్టారు. అశోకుడి తర్వాత బౌద్ధ మతం. కానీ దేశంలో సైన్య బలం క్షీణించింది, సైనిక ప్రవృత్తి, వీరత్వం క్షీణించింది. అశోకుడు, ఆయన పూరుడైన చాణక్యుడు, చంద్రగుప్తుడు చాలా కష్టపడి నిర్మించిన భారతీయ సామ్రాజ్య వైభవం, మౌర్య సామ్రాజ్య వైభవం, మన సరిహద్దుల పటిష్టత క్షీణించింది. చివరి మగధ చక్రవర్తి బృహద్రథుడి కాలానికి గ్రీకులు దండయాత్ర చేస్తుంటే ఆ కుక్కుటారామంలోని, పాటలీపుత్రంలో కుక్కుటారామం అని ఉండేది. ఆ కుక్కుటారామంలోని బౌద్ధులు మళ్ళీ ఎదురు యుద్ధకాలం ఏమిటి? బౌద్ధ మతంలో మన దేశం, పరాయి దేశం, ఈ జాతి ఆ జాతి అనే లేదు, ఎవరో ఒకళ్ళు వస్తారు, పరిపాలన చేస్తారు. తిరిగి హింస చేయకూడదు, యుద్ధ ప్రయత్నాలు చేయకూడదు, సామ్రాజ్య రక్షణకి ఆయుధాలతో ప్రయత్నం చేయకూడదు అని దేశ రక్షణ ప్రయత్నాలకి విఘాతం కలిగిస్తూ ఉండేవారు. అప్పుడు ఆ బృహద్రథుడి ఆస్థానంలోని మంత్రి పుష్యమిత్రుడు ఆ బృహద్రథుడిని వధించి తాను చక్రవర్తిత్వం తీసుకుని
గ్రీకు సైన్యాలను ఎదిరించి వాళ్ళని దేశం బయటికి పంపించాడు. అయినప్పటికీ ఆ చంద్రగుప్తుడు చాణక్యుల కాలంలో ఉండిన సైంటిఫిక్ బోర్డర్స్ మళ్ళీ మన దేశానికి ఏర్పడలేదు. ఇప్పటికీ కూడా ఇప్పటికీ నెవర్, ఇప్పటికి అసలు లేదు. ఈనాడు మనం చూస్తున్న పరిస్థితికి బీజం వేసింది ఆనాడు అశోకుడు. అంటే అతను మంచి చెడ్డ అహింస మంచిది కాదంటారా, బౌద్ధ మతం మంచిది కాదంటారా? తత్వ సిద్ధాంతం ప్రకారం చూస్తే బౌద్ధ మతం మంచి చెడ్డలతో మనకి పర్లేదు. సామ్రాజ్య రక్షణకి, సామ్రాజ్య సుస్థితికి, దేశ రక్షణకి అవి మేలు చేసే కీడు చేసే అనేది మాత్రమే మనం ఆలోచించాలి. అశోకుడు గొప్పవాడు కాడా, మంచివాడు కాడా, ప్రజలకి ఏంటి దారి పక్కన చెట్లు కట్టించాను, చెట్లు నాటాను, చెట్లు నాటలేదులేండి, మొక్కలు నాటితే చెట్లు అయ్యి, చెరువులు తవ్వించను, ప్రజలకి మేలు కలిగి చాలా మంచి పనులు చేశాను అని మనం సాంఘిక శాస్త్ర పాఠాలు చదువుకుంటా, అవన్నీ నిజమే. కానీ ఒక రాజుగారు ఒక టౌన్ తీసుకోండి, ఆ టౌన్ కి మన ముఖ్యమంత్రి గారు అన్ని సౌకర్యాలు కల్పించారు, పోలీస్ స్టేషన్ మాత్రం పెట్టలేదు. ఆ చీఫ్ మినిస్టర్ గారిని మనం మంచి చేశాడంటావా? రాజ్యం చేసిన పని, అశోకుడు చేసిన పని అటువంటిది. ఏదో కోలుకుంటాను. నందుడి సామాన్యం, నందుడు అంటే మన చంద్రగుప్త మౌర్యుడికి పూర్వం రాజ్యం చేసిన నందవంశం, ఆ నందుడు శిశునాగ వంశపు నందివర్ధన రాజుని హత్య చేసాడు అంటారు. రాజ్యం తీసుకున్నప్పుడు ఇతనికి క్షత్రియులు అంటే కోపం. ఎందుకంటే ఇతని తల్లి క్షత్రియ జాతి కాదు, ఇతని సవత్తరులందరూ ఆ నందివర్ధన రాజుకి రాణులు క్షత్రియ స్త్రీలు. ఇతని కొంచెం తక్కువ చేయడం అని అంటారు. ఆ కోపంతో ఇతను ఉత్తర భారతదేశంలోని క్షత్రియ వంశాలన్నిటినీ నిర్మూలించాడు. ఉత్తర భారతదేశంలో నందుడు, ఉత్తర భారతదేశంలో వీతిహోత్రులని, వాళ్ళని వీళ్ళని, అదేంటి ఇక్ష్వాకులని, చాలా రాజవంశాలు ఉత్తర భారతదేశంలో ఉంటాయి. ఆ రాజవంశాలన్నింటినీ ఒక్కొక్కటి వెతికి వాళ్ళని నిర్వసం చేశాడు. అంటే మన యుద్ధ విద్య, వ్యూహ విద్య ఎవరి దగ్గర ఉంది? క్షత్రియుల దగ్గర ఉండేది పరపరంగా. వాళ్ళందరూ నశించుకోవడంతో భారతదేశంలో వ్యూహ సామర్థ్యము, సైనిక యుద్ధ రీతులతో పరిజ్ఞానం ఉన్న మహామహులందరూ చచ్చిపోయారు. ఆ సమయంలో అలెగ్జాండర్ దండయాత్ర జరిగింది. అలెగ్జాండర్ దండయాత్రని మనం సరిగ్గా ఎదిరించలేకపోయాం. వాడు కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకున్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. చాణక్యుడు, చంద్రగుప్తుడు అతి కష్టం మీద మళ్ళీ ఆ సైనిక పాఠవాన్ని పునర్నిర్మాణం చేశారు. పునర్నిర్మాణం చేశాక దానిని అశోకుడు విచ్ఛిన్నం చేశాడు. అంటే 3 దేశాలలో జరిగింది మన భారతదేశపు సైనిక పాఠపు క్షీణత. మహాభారత యుద్ధం, నందుడు రాజ్యానికి రావడం, అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి సైన్యాన్ని నిర్వీర్యించేయడం. అంటే విదేశాలలో, సెంట్రల్ ఏషియాలోను, యూరోప్ లోను కొత్త యుద్ధ రీతులు వ్యాప్తిలోకి వచ్చాయి. వాళ్ళు యుద్ధాన్ని ఒక ఆర్ట్ గా, కళగా అధ్యయనం చేశారు, పాటించారు, వృద్ధి చేసుకున్నారు. మన దేశంలో జరగలేదు. మన దేశంలో మన రాజుల మధ్య జరిగే యుద్ధాలు నాసి రకంగానే, మోకపోట్లాటలుగానే జరిగేవి. అందువలనే గజనీ, గోరి మహమ్మద్లు వచ్చినప్పుడు వాళ్ళు చిన్న చిన్న సైన్యాలతో వచ్చినా మన దేశాన్ని ఆక్రమించుకుని పరిపాలించగలిగారు. వాళ్ళు బాగా పదులు పెట్టుకున్నారు. అరబులు, టర్కులు, యూరప్ జాతులు వాళ్ళ యుద్ధ సామర్థ్యాలని. మనకి అశోకుడి తర్వాత మన వాళ్ళు యుద్ధ వ్యూహాలని ఒక కళగా అభ్యసించడం తగ్గిపోయింది. వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు కాదంటే పరాక్రమం చేసేవారు, విడివిడిగా యుద్ధం చేసేవారు. వ్యక్తిగతంగా అందరూ వీరులే, విజయమో వీర సర్గం అనేవాళ్లే. కానీ ఒక సైన్యం ఒక వ్యూహాలు తీర్చి వ్యూహపరంగా యుద్ధం చేయడం అనే విద్య మన దగ్గర వెనకబట్టింది. లేకపోతే బ్రిటిష్ పరిపాలనలో మన మొరార్జీ దేశాయ్ గారిని అమెరికాలో ఎవరో అడిగారట, ఏమండి మీరు స్వాతంత్రం చేస్తున్నారు కదా, మీ దేశంలో ఇంగ్లీష్ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 10,000 మంది. ఏంటండి 2 లక్షల మంది ఎవరున్నారు అడిగారు? మీ దేశంలో మీరు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నారు కదా, మీ దేశంలో ఇంగ్లీష్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మిమ్మల్ని పరిపాలిస్తున్న వాళ్ళు? 10,000 మంది. మీ దేశ ప్రజలు, మీ దేశంలో జనాభా ఎంతమంది ఉన్నారు భారతీయులు? 30 కోట్ల మంది. అంటే 30 కోట్ల మంది భారతీయుల్ని 10,000 మంది ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు, నడిచిపెట్టి పరిపాలిస్తున్నారు.
మీరు గొర్రెలైనా సరే మిమ్మల్ని జాగ్రత్తగా చూడడానికి ఇంకా ఎక్కువ మంది గొర్రెలు కావాలి అవసరం ఏమి జాతి మీద అన్నారు వాళ్ళు. అంటే అప్పటి నుంచి కూడా మనం యుద్ధ వ్యూహాలలో మన దేశం వెనకబడి ఉంది. ఆనాడు ఉన్నత స్థాయిలో ఉంది. తరువాత జరిగిన ముస్లిం దండయాత్రలోను, మొఘలుల దండయాత్రలోను, తర్వాత యుద్ధాల్లోను, ఇంగ్లీష్ వాళ్ళ దండయాత్రలోను కూడా, ఫ్రెంచ్ వాళ్ళ దండయాత్రలు, పోర్చుగీస్ వాళ్ళ దండయాత్రలోను కూడా యుద్ధ నైపుణ్యము, యుద్ధ వ్యూహ చాతుర్యము విషయంలో మనం వెనకబడి ఉన్నాము. దానివల్ల మనం 1000 సంవత్సరాలుగా విదేశీ దాస్యంలో ఉండవలసి వచ్చింది. ఈ పరిస్థితికి బీజం పడింది అశోకుడి విధానాల వల్ల, అశోకుడి పరిపాలనా కాలంలో. అందుచేత అశోకుడు వ్యక్తిగతంగా ప్రజలకి చెరువులు తవ్వించి చెట్లు నాటించిన గొప్పవాడు, ప్రజల మేలు కోరినవాడు, ఎవరిని హింసించిన ఉత్తముడు అయితే ఉండొచ్చు. దీనికి ఇలాంటి వాటికి మనం చెప్పుకోవాలి. రాజనీతి వేరు, సాధునీతి వేరు. సాధు అహింస పాటించవచ్చు, నిజమే చెప్పవచ్చు, ఎవరికి అపకారం చేయకుండా మొదలు కూర్చోవచ్చు, తనని పాము కరిచినా దాన్ని జాగ్రత్తగా పంపి చేసి తను చచ్చిపోవచ్చు. రాజు వేరు. రాజు ప్రజలని రక్షించాలి, అవసరమైన చోట హింస చేయాలి. ఆ హింస ధర్మబద్ధంగా ఉండాలి, ధర్మాన్ని రక్షించే విధంగా ఉండాలి, ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి రక్షణ కలిగించే విధంగా ఉండాలి. అసలు అశోకుడు కళింగ యుద్ధానికి వెళ్ళకపోయినా బాధ లేదు, కష్టం లేదు. ఉన్న రాజ్యాన్ని పరిపాలించుకుంటే, సైన్యాన్ని పటిష్టంగా ఉంచుకుంటే, తీరా చేసి యుద్ధంలో గెలుచుకున్నాక అక్కడ జరిగిన హింస, జన నష్టం, ప్రాణ నష్టం, వాళ్ళ దుఃఖాలు చూసి మనసు కరిగిపోయి అహింసని బోధించే బౌద్ధ మతాన్ని స్వీకరించుకుని బౌద్ధ సన్యాసి అయిపోయి వెళ్ళిపోయి రాజ్యాన్ని తన వారసులకు వదిలేస్తే బాగుంది కదా. బాగుండేది. అవును. అది మానేసి సింహాసనానికి అంటి పెట్టుకుని సామ్రాజ్యం మొత్తాన్ని అహింసామయం చేసి, దీన్ని ఏమంటారంటే అతి వ్యాప్తి అంటారు. అహింసని పాటించకూడని సమయంలో పాటించడం. నాకు సందేహం, మరి అశోకుడి కంటే కూడా సర్వ సమర్థతతో పరిపాలన చేయించిన చంద్రగుప్త మౌర్యుణ్ణి వదిలేసి, చాణుక్యుణ్ణి వదిలేసి, అంటే గాంధీ గారి భావనలు ఈ అశోకుడి భావనలు ఒకలా ఉండడం వల్ల పెట్టారంటారా? మళ్ళీ మీరు గాంధీ గారు మాట ఎత్తారు, ఆయన గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. అలా కాదు, మన తత్వంలో వచ్చిన, మానసికతలో వచ్చిన మార్పు ఏమిటంటే, మన శౌర్యాన్ని, శక్తిని, బల సాధనని ఆరాధించడం మానేశాం. అందువల్ల శౌర్య ప్రదర్శన చేసి అలెగ్జాండర్ దరిమి కొట్టి దేశ సామ్రాజ్యాన్ని భద్రంగా ఉంచిన చంద్రగుప్తుని ఆ కారణం చేత మనం ఆరాధించలేదు. చాణక్యుడు ఏవో రాజకీయ తంత్రాలు చేసి రాక్షస మార్చుడిని ఓడించాడు, నందవంశ నిర్మూలన చేశాడు, బ్రాహ్మడు అని చెప్పుకుంటాం తప్ప, సామ్రాజ్య పరిరక్షణకి, విదేశీ ఆక్రమణ తొలగించడానికి ఆయన చేసిన కంట్రిబ్యూషన్ ని మనం స్మరించుకోవడం మానేశాం. ఎందుకంటే శౌర్యాన్ని మనం గొప్పగా ఆరాధించడం మానేశాం మన మనస్తత్వంలో. కనుక చంద్రగుప్తుని, చాణక్యుని మర్చిపోయి అశోకుని గొప్పగా గుర్తు పెట్టుకోవడం మనం చేస్తున్న ఒక అపరాధం. ఎందుకంటే ఆరాధించాలి, బల సాధన ఆరాధించాలి. అది మానేసి మనం అశోకుని గొప్పవాడు అని చెప్పుకుంటున్నామంటే, మనకి ఇది మన నెత్తిన రుద్దపడ్డ వ్యూ పాయింట్. ఇంగ్లీష్ వాళ్ళు మనకు నేర్పారు, మన చరిత్ర పాఠాలు రాసింది, చరిత్ర పాఠ పుస్తకాలు రాసింది మొదట వాళ్ళు. వాళ్ళకి అశోకుడు గొప్పవాడే. భారతీయ బలహీనంగా సైన్య పటిష్టత లేకుండా ఉంటే వాళ్ళకి సంతోషమే కదా, వాళ్ళకి అభ్యంతరం ఉంటుందండి. గ్రేట్ అని వాళ్ళు చెప్పి వెళ్ళారు కనుక అశోక గ్రేట్, బుద్ధుడు గ్రేట్, బౌద్ధ మత ప్రచారం అహింస గ్రేట్. అహింస అంతకుముందే గాంధీ గారు ప్రచారం చేసి ఉన్నారు కదా, ఇది ప్రపంచం అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది అని. కనుక ఆ భావంతో అశోక స్తంభం పెట్టారు. చిహ్నం, జాతీయ చిహ్నం అయింది, నష్టం లేదు. అది సింహాల పరాక్రమానికి కూడా నిదర్శనం కదా, మనం అలా చూసుకుందాం పోనీ. అది బౌద్ధ ధర్మానికి ప్రతీకలుగా సారనాథ స్తంభం మీద ఉన్నాయి అంతే. అవి సింహాలే కదా, భారతీయుల సింహాలు ఉండడం మంచిది. అశోక స్తంభాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం, బౌద్ధ మత చిహ్నం అని మనం భావించవద్దు. చూసారు కదా, అంటే ఒక రాజు తను ఏం చేయాలో అది చేయకపోతే రాజ్యం ఏమైపోతుంది, ఎంత బలహీనమైపోతుంది, దాని యొక్క ఇంపాక్ట్ తర్వాత తరాల మీద ఎలా ఉంటుంది అనడానికి అశోకుడి యొక్క జీవితమే ఒక ఉదాహరణ.